If anyone is thirsty, Lord, I long for this life. కాబట్టి ఎవరైనా దాహము కలిగినట్ల ప్రభువా నాకు ఇలాంటి జీవితం కావాలి. Ephesians 5:20 says, in everything give thanks. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో సమస్త విషయములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుమని ఉంటుంది. Give thanks for all things, always. సమస్త విషయాలను బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. Do I say, Lord, I'm not living up there? ప్రభువా నేను ఆ విధంగా జీవించలేకపోతున్నాను అని మనం చెప్తున్నామా? I'm just showing you a few verses. I could show you a lot more, but I don't want you to all feel condemned. I'm just trying to show you why we are not really filled with the Holy Spirit. నేను కేవలం కొన్ని వచనాలే మీకు చూపిస్తున్నాను. అన్ని వచనాలు చూపించి మిమ్మల్ని శిక్షా విధిలోనికి తీసుకురావాలని అనుకోవట్లేదు. ఎందుకు మనం పరిశుద్ధాంతో నింపబడట్లేదు అని చెప్పడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. Because we're not thirsty for this life. ఎందుకంటే ఈ జీవితం గురించే దప్పిక మనకు లేదు. And Jesus doesn't invite anybody. You want an intellectual answer? Come to me. He never said that. మీకు మేధోపరమైన జవాబులు కావాలా నా దగ్గరికి రండి అని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. He said, are you thirsty? మీరు దప్పిక కలిగి ఉన్నారా? Do you read my word and do you thirst? Lord, I want this life. మీరు నా వాక్యాన్ని చదివి ప్రభువా నాకు ఈ జీవితం కావాలని ఆ దప్పికను మీరు కలిగి ఉన్నారా? That's how I sought God. ఆ విధంగా నేను దేవుని వెతికాను. I did not read books on being filled with the Holy Spirit. I was just thirsty. పరిశుద్ధాంతో నింపబడటానికి నేను కేవలం పుస్తకాలు చదవలేదు, కానీ నేను నిజంగా దప్పిక కలిగి ఉన్నాను. Because I saw a standard in scripture which I just did not have. ఎందుకంటే లేఖనాల్లో ఉన్న ప్రమాణాల ప్రకారం నేను జీవించట్లేదు అని నేను కనుక్కున్నాను. And I found all the people in my church, or most of them anyway, were pretty content with their substandard state, but I was not. నా సంఘంలో నేను చూసినప్పుడు దాదాపు చాలా మంది కూడా వాళ్ళు ఉన్న స్థితిలోనే వాళ్ళు అంతే ఉండిపోయారు. కానీ నేనైతే నా స్థితిని బట్టి నేను ఆ విధంగా ఉండాలనుకోలేదు. You know, you go into some of the slums or ghettos where people live in a very, very unhygienic state. I mean, there are many like that in India. మీరు మురికి వాడలకు వెళ్ళి చూసినట్లయితే చాలా మంది అక్కడ అపరిశుభ్రంగా జీవిస్తూ ఉంటారు. భారతదేశంలో అనేక చోట్ల అలా ఉంటారు. Where there are no proper toilets, the drains are all filthy, there are rats and mosquitoes and cockroaches and it's filth. The roofs are leaking. And would you like to live there? అక్కడ సరిగా టాయిలెట్స్ ఉండవు, అక్కడ డ్రైనేజీ సరిగా ఉండదు, చాలా దోమలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి, ఎంతో మురిగ్గా ఉంటుంది, పైన సీలింగ్ కారుతూ ఉంటుంది. మీరు అక్కడ నివసించడానికి ఇష్టపడతారా? I don't want to live there. నేను అక్కడ నివసించడానికి ఇష్టపడను. Even if I have to spend half my income on renting a house, I wouldn't want to live there. ఒకవేళ నాకు వచ్చే ఆదాయంలో నేను సగం నా రెంట్కే ఖర్చు పెట్టాలన్నా కానీ నేను అక్కడ ఉన్నాను. That's a picture of most of Christendom. To me, most of Christendom and many churches, spiritually speaking, if you have eyes to see it from God's point of view, is like a filthy slum. అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. దేవుని యొక్క దృష్టితో మీరు అనేక సంఘాలను చూసినట్లయితే చాలా మంది ఆ మురికి వాడల్లో జీవిస్తున్నట్లుగానే ఉంది. What's it that makes a slum? I mean, they're all, the exterior is grand, probably millions of dollars spent on that building and the carpets and the chairs, but కానీ వాళ్ళు ఆ మురికిలో జీవించటానికి ఏమి దోహదం చేసింది? బాహ్యంగా మీరు చూసినట్లయితే వాళ్ళు ఎంతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, కార్పెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అందులో. God sees it as a slum because there's sin. There's sin in the family life. కానీ దేవుడు దాన్ని ఒక మురికివాడగా చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పాపం ఉంది, వాళ్ళ కుటుంబ జీవితంలో పాపం ఉంది. Number of those people are divorced who sit there. అనేక మంది అక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పటికే విడాకులు తీసుకున్న వాళ్ళు, They've disregarded marriage. వివాహాన్ని కొట్టివేశారు. And now there are even more crazy things coming into so-called churches. ఇప్పుడు అనేక సంఘాలని పిలువబడే వాటిల్లో ఎన్నో వెర్రి విషయాలు వస్తూ ఉన్నాయి. It's a slum. It's filth. అదొక మురికివాడ, అదొక మురికి. And if you have eyes to see, you will see it. చూడటానికి నీకు కన్నులు ఉన్నట్లయితే నువ్వు చూడగలవు. And say, Lord, I don't want to live in this filthy slum in my own life. I want to live pure. I want to be holy. ప్రభా నా సొంత జీవితంలో ఈ మురికి వాళ్ళలో నేను జీవించాలనుకోవట్లేదు, నేను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను. I'm not saying we walk away from there, but keep yourself from that filth. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోమ్మని నేను చెప్పట్లేదు, కానీ మీ విషయానికి మీరు పవిత్రంగా జీవించండి. If God has placed you in that church, then you must be a blessing to the other people and lead them out of their filth and their slum. ఒకవేళ దేవుడు ఆ సంఘంలో ఉంచినట్లయితే ఇతరులను ఆ మురికి వాళ్ళలో నుంచి బయటకు తీసుకురావటానికి నీవు పరిశుద్ధంగా జీవించి వాళ్ళని బయటకు తీసుకురావాలి. That's how I see it. నేను ఆ విధంగా చూస్తుంటాను. Don't be impressed by greatness. ఏదో పెద్దగా ఉందని నువ్వు దాన్ని బట్టి ఏమి అతిశయించొద్దు. You know,
People think that if something's growing, that must be of God. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా పెద్దదవుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడని వాళ్ళు అనుకుంటారు. You hear of some church, oh, it started out with just 20, 30 people and it's grown to 10,000, 20,000. It doesn't impress me. 20-30 మందితో ప్రారంభించబడి ఇప్పుడు 20,000 మంది 30,000 మంది ఒక సంఘంలో ఉన్నారు అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ దాన్ని బట్టి నేనేమీ ఆశ్చర్యపోను. Shall I tell you how Islam has grown? ఇస్లాము ఎలా పెరిగిందో మీకు తెలుసా? Shall I tell you how Islamic fundamentalists have grown far faster than any Christian church? ఇస్లామిక్ ఫండమెంటల్స్ ఎలా ఎదిగారో మీకు తెలుసా? అనేక సంఘాల కంటే వేగంగా వాళ్ళు పెరిగారు. Are you going to be impressed by numbers? You got to join them. ఒకవేళ మీరు సంఖ్యను బట్టే ఆశ్చర్యపోతున్నట్లయితే వెళ్ళి వాళ్ళల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. Don't be impressed by numbers. కేవలం సంఖ్యను బట్టి మీరు అతిశయించొద్దు. Jesus was never impressed by numbers. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సంఖ్యను బట్టి ఆయన అతిశయించలేదు. So when I'm in the midst of all this type of Christendom, if you long for the type of life that the New Testament speaks about, ఈ క్రైస్తవ్యం మధ్య క్రొత్త నిబంధనలో ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అలాంటి జీవితాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే then you will come into Jerusalem, అప్పుడు మీరు యెరూషలేమునకు వస్తారు. the true church. You know, in the end of the Bible, you read about two types of churches, Babylon and Jerusalem. ఒక నిజమైన సంఘము బైబిల్లో చివరిలో మీరు చూసినట్లయితే 2 రకాల సంఘాల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అదేంటంటే బబులోను, యెరూషలేము. And Babylon is called the great city, బబులోను మహా గొప్ప పట్టణము అని రాయబడి ఉంది. the mega church, 11 times. In today's language, it is the mega church Babylon. మెగా చర్చ్ అని 11 సార్లు దాని గురించి రాయబడి ఉంది. ఈ రోజుల్లో చెప్పాలంటే మెగా చర్చ్ బాబిలోన్ అని మనం పిలవచ్చు. Jerusalem is called the holy city, యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని పిలువబడింది, the holy church. పరిశుద్ధ సంఘం. So you have two types of churches at the end of Revelation. It's the end of time. ప్రకటన గ్రంథం చివరిలో అంత్య దినాల్లో 2 రకాల సంఘాలే ఉంటాయి. The mega church and the holy church. ఒక మహా పెద్ద సంఘము, పరిశుద్ధ సంఘం. Which one do you want to be a part of? నువ్వు ఎందులో ఉండాలనుకుంటున్నావు? Which one where gets greater recognition on earth? ఈ భూమి మీద ఎక్కడ ఎక్కువ గుర్తింపు వస్తుంది? Which pastor gets invited to big TV programs to be interviewed? పెద్ద పెద్ద టీవీ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ చేయడానికి ఏ పాస్టర్ని పిలుస్తారు? Not the one from the holy church. పరిశుద్ధ సంఘం నుంచి పిలవరు. The mega church. Who wants to be interviewed in those TV programs anyway? మెగా చర్చ్ నుంచే పిలుస్తారు. నిజానికి ఆ టీవీ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ నన్ను ఎవరైనా చేయాలని ఎవరు అనుకుంటారు? We want to be accepted by God, not recognized in the world. మనము దేవుని చేత అంగీకరించబడాలి కానీ ఈ లోకం చేత గుర్తింపు పొందటం కాదు. We're not interested in Time magazine recognizing us, టైమ్ మ్యాగజైన్ నన్ను గుర్తించాలి అనే ఆసక్తి నాకేమీ లేదు. but that Almighty God recognizing us. And I'll tell you honestly, Satan recognizing me. సర్వశక్తివంతుడైన దేవుడు నన్ను గుర్తించాలన్న ఆశ. నేను యథార్థంగా చెప్పేది ఏంటంటే సాతాను కూడా నన్ను గుర్తించాలని. That's more important. అది ఎంతో ప్రాముఖ్యమైనది. You know, once somebody tried to cast out the demon, and the demon said, Jesus I know and Paul I know. Who are you? ఒకసారి ఒక వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి చూస్తున్నప్పుడు ఆ దయ్యం ఏమనిందంటే నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరు అనింది. And I tell you, Jesus knows that the devil doesn't recognize great people in the world, దయ్యము ఈ లోకంలో గొప్ప వాళ్ళనేమి గుర్తించడు, but he recognizes a Jesus and he recognizes a Paul. కానీ ఆ దయ్యము యేసుని, పౌలుని గుర్తించాడు. Men who were full of the Spirit, humble men whom the devil trembled when such people were around. పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడిన వ్యక్తులు, దీనులైన వ్యక్తులు, అలాంటి దైవజనులు ఉన్నప్పుడు అపవాది ఎంతో భయపడతాడు. Do you want to be one like that? You can be నువ్వు కూడా అలా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఉండొచ్చు, if you're willing to pay the price. నీవు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే. Jesus said, sit down and count the cost if you want it. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీకు ఇది కావాలంటే కూర్చొని నీవు లెక్కించుకో. And I'll tell you one thing, if any of you are not continuously full of the Holy Spirit, there is only one reason. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడకుండా మీరు ఉంటున్నట్లయితే ఒకే ఒక కారణం, You are not willing to pay the price. నీవు వెల చెల్లించటానికి సిద్ధంగా లేవు.